ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ బిడ్డలందరూ, దేవుని పిల్లలందరూ, విశ్వాసులందరూ వారి వారి యొక్క సంఘాలలో మరి అందరూ ఈ శుభదినాన్ని, గుడ్ ఫ్రైడేని మరి అందరూ జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ మరి మనకందరికీ తెలుసు, ఎంతో కన్నీళ్లతో, మరి ఎంతో కుమిలిపోతూ, మూలుగులతో, విజ్ఞాపనలతో, నిద్రాహారాలు మానేసి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. మందిరాలలో మరి కూడుకొని ఉన్నారు. అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడిపోతూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామమే. క్రైస్తవులందరూ ఏడుస్తూ ఉన్నారు. లెంట్ డేస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఎన్నో డినామినేషన్స్ లెంట్ డేస్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఆ లెంట్ డేస్ సందర్భంగా మరి ఉపవసించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనలో బాగా కనిపెడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా మంచి పరిణామమే, చాలా సంతోషకరమైన వార్త, చాలా మంచి కార్యక్రమం. అయితే ఈనాడు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం, అంటే యేసు ప్రభు వారిని పట్టుకొని సిలువ వేసినటువంటి రోజు ఈరోజు. ఆయన్ని యూదుల అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, రోమా గవర్నరు, వారి ప్రభుత్వం, వారి భటులు అందరూ మరి కొన్ని వేల మంది సమూహం మధ్యలో ఆయన్ని అవమానపరుస్తూ, బాధపరుస్తూ, కొరడా దెబ్బలు కొడుతూ, ముఖం మీద ఉమ్ము వేస్తూ, హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, ఆయన గడ్డాన్ని పెరికివేస్తూ, ముళ్ళ కిరీటాన్ని, ముళ్ళతో చేసిన కిరీటాన్ని తలపైన ధరింపజేసి సుత్తితో కొట్టి అవమానపరుస్తూ, బట్టలు చించేస్తూ, సిలువ వేసిన తర్వాత ఘోరాతి ఘోరంగా మరి ముళ్ళతో కూడినటువంటి కొరడాలతో ఆయన ఒళ్ళంతా చీల్చేసి, భయంకరంగా ఇద్దరు దొంగల మధ్యలో ఒక దోపిడిదారులాగా ఆయన వేలాడదీసి, ఒక నిర్దోషిని, ఏ పాపం ఎరుగని ఒక నిష్కల్మషమైన నీతిమంతుణ్ణి మరి సిలువకు వేలాడదీసి, కాళ్ళలో మేకులు పొడిచి, చేతుల్లో మేకులు పొడిచి, బల్లెంతో పక్కలో పొడిచి, ఉన్న రక్తమంతా కారిపోయేటట్టుగా కొట్టి, ఎంత ఘోరంగా అవమానపరిచినటువంటి దినం ఈరోజు శుక్రవారం, శుభ శుక్రవారంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఈరోజు జరుపుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ ఈ దినాన్ని తలంచుకొని యేసు ప్రభువారు నరవతారం ఎత్తి కన్యమరియ గర్భాన ఈ లోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో తిరిగి ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో సూచక్రియలు చేసి, ఎన్నో పరసంబంధమైన అనేక విషయాలను డైరెక్ట్గా అలాగే ఉపమాన రీతుల్లో అనేకులకు బోధించి, జ్ఞానులను సహితం, పండితులను సహితం ఆశ్చర్యపరిచే విధంగా ఎన్నో నీతి బోధలు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి, చివరికి 33.5 సంవత్సరాల తరువాత ఈ దినాన యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినటువంటి ఆ ఘోరమైనటువంటి సిలువలో, లేదా సిలువ మీద ఉన్నప్పుడు కానీ, సిలువను మోస్తున్నప్పుడు కానీ యేసు ప్రభువారు అనుభవించిన చిత్రవధలను యావత్ క్రైస్తవులందరూ తలంచుకొని, వాటిని తలపోసుకుంటూ, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, అయ్యో యేసు ప్రభువారు నా పాపముల కోసం, నేను చేసినటువంటి దోషముల కోసం, నా కోసం, నన్ను రక్షించటం కోసం, నన్ను కాపాడటం కోసం, అగ్నిగుండంలో ఆహుతైపోకుండా నన్ను, నా కుటుంబాన్ని రక్షించటం కోసం ఒక రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు కదా. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత ఘోరాతి ఘోరంగా అవమానపరిచిన నా యేసయ్యను,
నా ప్రియుణ్ణి, నా రక్షకుణ్ణి, నా విమోచకుణ్ణి ఇన్ని బాధలు పెడుతున్నారని క్రైస్తవ సమాజం అంతా తలపోసుకొని కన్నీరు మున్నీరవుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నేను ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేయదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏడుస్తున్నారు క్రైస్తవులందరూ, బాధన పడుతున్నారు, అది అవసరమే కూడా. ఏడవటంలో తప్పు లేదు, బాధపడటంలో తప్పు లేదు, మూలుగటంలో తప్పు లేదు, ఉపవసించటంలో తప్పు లేదు, కన్నీరు మున్నీరవటంలో తప్పు లేదు. కానీ ఆ ఏడుస్తున్నది, బాధపడుతున్నది, వేదన పడుతున్నది, విజ్ఞాపన చేస్తున్నది, ఆ పద్ధతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్టుగా లేదు. యేసు ప్రభువు వారు కోరుకున్నది అది అసలే కాదు. నేను చెప్తున్న మాట మీకు చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. ఇది ఎవరికి విడ్డూరంగా అనిపిస్తుంది అంటే, బైబిల్తో సరిగా పరిచయం లేని వారికి, బైబిల్ గ్రంథం మీద సరిగా అవగాహన లేని వారికి, నామకార్థమైన క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారికి, బైబిల్ విషయంలో, లేఖన విషయంలో సరిగా లోతైన అనుభవం, మర్మాలు తెలియని వారికి మాత్రమే ఇది విచిత్రంగా అనిపిస్తుంది తప్ప, బైబిల్ని ప్రతిరోజు చదివే బైబిల్ విద్యార్థులకు కానీ, బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతున్నటువంటి ఏ దైవజనులకు కానీ ఇది విచిత్రంగా అనిపించదు. అవునే కదా అని చెప్పేది కరెక్టే కదా, ఇది మామూలు సంగతే కదా అని అనిపిస్తుంది. కొంతమందికి అయితే వాక్యంతో సరిగా పరిచయం, అనుభవం లేని వారికి ఇదేమి వింతైన బోధలాగా అనిపిస్తూ ఉందో ముందు మీరే తెలుసుకుంటారు. అది కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా మీరు ఆలకించాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది, తెలియదు కాబట్టి ఇప్పటితో ఇది వదిలేయండి. ఇక నుంచైనా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి, తెలుసుకునే అవకాశాన్ని. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఇదేంటండి, ఏడవటం తప్ప, బాధపడటం తప్ప? యేసు ప్రభువారు మన కోసం ఇన్ని బాధలు అనుభవించాడు, ఇన్ని శ్రమలు అనుభవించాడు, మన మీద ఉన్న శాపాన్ని ఆయన భరించాడు, ఇట్లా చిత్రవదలు అనిపించి ఆయన సిలువలో చంపేస్తే బాధపడవద్దంటారేంటండి, ఏడవద్దంటారేంటండి? బైబిల్ గ్రంథం ఏడవమని చెప్పట్లేదా? బాధపడి చెప్పట్లేదా? బాధపడటం, ఏడవటం యేసయ్య కోసం తప్ప? ముమ్మాటికి తప్పే. ఎందుకు ముమ్మాటికి తప్పు అనంటే, అసలు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దయచేసి లూకాసు వార్త, దయచేసి తీయండి మీ బైబిల్ తెరిచి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి చదువుతున్నాను నేను. గొప్ప జనసమూహమును ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఇది ఎప్పుడు సందర్భం అంటే, యేసుప్రభు వారిని సిలువ మోసుకుని యేసుప్రభు వారు గ్రామ నడివీధుల్లో, పట్టణ నడివీధుల్లో ఆ సిలువను మోసుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సందర్భం. అనేక జనసమూహాలు వచ్చాయంట. ఆయన గురించి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారంట. ఆయన సిలువ మోసుకొని వెళ్తూ ఉంటే యేసుప్రభు వారు ఆ సిలువ వెనకాల వెంబడిస్తున్న జనాలలో చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారట? రొమ్ము కొట్టుకుంటూ ఘోరాతి ఘోరంగా బాధపడుచు ఏడుస్తూ వెళ్తున్నారు. అయ్యో, ఎంత బాధ అనుభవిస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు యేసుప్రభు అని ఏడుస్తూ వెళ్తున్నారంట. వెంటనే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. యేసుప్రభు వారు చెప్పిన మాట చాలా విచిత్రంగా ఉంది. కంగు తిన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు. వాళ్ళేమో యేసయ్య కోసం బాధపడి ఎంతో ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నా కోసం మీరు ఏడవవద్దు. డోంట్ క్రై ఫర్ మీ, క్రై ఫర్ యువర్ సెల్వ్స్ అండ్ యువర్ చిల్డ్రన్. మీకోసం, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి, నా కోసం ఏడవద్దు. డోంట్ వీప్ ఫర్ మీ, నా కోసం ఏడవద్దు అంటున్నాడు. అదేంటనంటే దానికి అర్థం ఏంటి? అది అర్థం కావాలంటే కింద ఇంకా 2 వచనాలు మనం కిందకి చదువుదాం. ఇదిగో గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.
ముందు ముందు కొన్ని భయంకరమైన దినాలు వస్తున్నాయి. ఆ దినాల్లో అంట ఎవరెవరు తెలుసు అక్కడ? గొడ్రాండ్రు, కనని గర్భములు, పాలయని స్తనములు. ఈ మూడు ఒకటే యాక్చువల్గా. గొడ్రాళ్ళు అంటే పిల్లల్ని కన్నోళ్ళు, కనని గర్భం అంటారు వాళ్ళనే. మరి కనన్నప్పుడు పాలు ఎట్లా ఇస్తారు? స్తనములు. కాబట్టి గొడ్రాళ్ళు, కనని గర్భములను, పాలయని స్తనములు ధన్యములు అని చెప్పుకునే దినాలు వస్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళు ధన్యులు, పిల్లలు లేని తల్లులు ధన్యులు అని అనుకునే దినాలు వస్తాయి. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని బట్టి మీరు బాధపడే దినాలు వస్తాయి. మీ పిల్లల్ని బట్టి మీరు శ్రమపడే, వేదన పడే దినాలు వస్తాయి. అప్పుడు మీరు ఏమనుకుంటారో తెలుసా? పిల్లలు లేని వాళ్ళు మంచోళ్ళు, గొడ్రాలే మంచిది, కనని గర్భమే మంచిది, స్తనమే పాలు ఇవ్వని స్తనములే మంచివి, వాళ్ళకి పిల్లలు లేరు, మాకు పిల్లలు ఉన్నారు, అయ్యో అని మీరు బాధపడే దినాలు వస్తాయి. పిల్లలు లేకుండా ఉంటే బాగుండునే అని అనుకునే దినాలు వస్తాయి. ఎందుకనంటే యేసుప్రభు ఇంకా కిందకి చూద్దాం, మనకు క్లారిటీగా అర్థం కావాలంటే. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. కొండలతో పర్వతాలతో జనాలు అంటారంట, మా మీద పడి మమ్మల్ని దాచేయండి, మమ్మల్ని కప్పేయండి. ఎందుకంటే మమ్మల్ని హింసించే వస్తున్నారు, మమ్మల్ని కొట్టేవాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని చంపేయాలనుకుని వస్తున్నారు, మా మీద శత్రువులు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళ చేతికి మేము దొరికితే మమ్మల్ని చంపేస్తారు, మా పిల్లల్ని చంపేస్తారు. కొండలతో గొట్లతో చెప్పుకుంటున్నారంట, మమ్మల్ని దాచిని, మమ్మల్ని కప్పేయండి, వాళ్ళకి కనపడకుండా చేసేయండి అని. ఇంకా కిందకి చదువుదాం అని చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాడు యేసుప్రభు వారు. పశ్చిమ దానికే వీళ్ళు, ఈ సైనికులు, ఈ యూదులు, ఈ శాస్త్రులు, ఈ పరిచయులు వీళ్ళందరూ కలిసి పశ్చిమ్రానుకే, మ్రాను అంటే మొద్దు, కొమ్మ అనుకోండి, పచ్చి కొమ్మ, పచ్చి కొమ్మకే ఇలా చేస్తే ఎండిన కొమ్మని అలా ఏం చేస్తారో. పశ్చిమ్రానుకే వాళ్ళు ఇలాగ చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయుదురో అంటున్నాడు యేసుప్రభు వారు. అంటే తన్ను పచ్చిన మ్రానుతో పోల్చుకుంటున్నాడు. వారి పిల్లల్ని ఎండిన మ్రానుతో ఆయన పోలుస్తున్నాడు. పచ్చిది అంటే సారము కలిగినది, జీవం కలిగినది, జీవస్థితిలో ఉన్నటువంటి సారం కలిగినటువంటి జీవ ప్రదాత అయిన జీవం కలిగిన నాకే ఇలాగ జరుగుతూ ఉంటే, ఆత్మీయ స్థితిలో ఎండిన కొమ్మలుగా ఉన్నటువంటి మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లల పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎంత ఘోరంగా అవమానపరుస్తూ, ఇలాంటి శ్రమలు, బాధలు ఎన్నో రాబోతున్నాయి మీకు. నీతిమంతుని కలుగు ఆపదలు ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు కలుగుతాయి. నాకు వచ్చే శ్రమల గురించి, నాకు కలిగే బాధల గురించి, నాకు కలిగే అవమానాల గురించి మీరెందుకు ఏడుస్తున్నారు? మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి అని యేసుప్రభు వారు అంటున్నారు. మీకు, మీ పిల్లలకు రాబోయే రోజుల్లో ఈ లోకం ఎన్నో విధాలుగా శ్రమల పాలు చేస్తుంది, హింసల పాలు చేస్తుంది. నీతిమంతుడు అయినందుకు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, యేసయ్య బాటలో నడుస్తున్నందుకు, బైబిల్ను బోధిస్తున్నందుకు నీకు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, మీకు, మీ పిల్లలకు. అప్పుడు మీరు విశ్వాసమును కోల్పోతారేమో, లోకంలో కలిసిపోతారేమో, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారేమో, నా మార్గాన్ని విడిచిపెడతారేమో, రక్షణ పోగొట్టుకుంటారేమో. కాబట్టి మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి. మీ యొక్క మారు మనసు కోసం, మీ పిల్లల మారు మనసు కోసం మీరు ఏడవండి. నేను చనిపోతే నా గురించి మీరు ఏడాల్సిన అవసరం లేదు. నేను చనిపోయి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా. మీరు వస్తారా? మీ పిల్లలు వస్తారా? వారు మారాలని వారి కోసం ఏడవండి. వారు నా బాటలో నడవాలని వారి కోసం ఏడవండి. వారు రక్షణ పొందాలని ఏడవండి. వారు వాక్యం చదవాలని ఏడవండి. ఆత్మీయతలో ఎదగాలని ఏడవండి. దేవుని సువార్తను ప్రకటించాలని ఏడవండి. ఎన్ని శ్రమలైనా క్రీస్తు కోసం నిలబడాలని వారి కోసం ఏడవండి. మీకోసం ఏడవండి, నా కోసం కాదు అంటున్నాడు ఆయన. ఎంత చక్కగా వాక్యం చెప్తుందో చూడండి. యేసుప్రభు వారు ఏడవటం, ఈరోజు ప్రజలందరూ ఏడుస్తున్నారు, ప్రపంచ క్రైస్తవులందరూ ఏడుస్తున్నారు. కానీ వారు ఏమని ఏడుస్తున్నారు? తమ కోసం ఏడవట్లా,
తమ పిల్లల గురించి ఆలోచించి ఏడవట్ల. యేసు ప్రభువారు నా కోసం సిలువలో ఇన్ని బాధలు పడ్డారని తలంచుకొని ఏడుస్తున్నాను. అది వద్దు అంటున్నాడు యేసు ప్రభువారు. నువ్వు ఏడవలసింది అందుకోసం కాదు. నీ జీవితం ఎలాగున్నది, నీ బిడ్డల జీవితం ఎలాగున్నది, అసలు నీ బిడ్డలను నువ్వు రక్షణలోకి నడిపించగలుగుతున్నావా, వారు క్రీస్తు బాటలోనే ఉన్నారా, పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా, నీ జీవితం ఎలాగున్నది, మనమందరం మన జీవితాలు ఎలాగున్నాయి. మనం దేవుణ్ణి నమ్ముకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిందని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, అయినా మన జీవితాలు ఇంకా సరిగా మారలేదే. మనం మార్చుకోవలసిన సంగతులు మన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయే. మనం మారు మనసు పొందవలసిన సంగతులు అనేకములు ఉన్నాయే. ఇంకా ఎన్నో విషయాలలో మనం అబద్ధమునే నమ్ముతున్నామే, అసత్యమునే నమ్ముతున్నామే, సరైన క్రమము లేని జీవితమే మంది. అప్పుడప్పుడు మందిరానికి కనబడుతున్నామే, మనం డైలీ ప్రార్థన చేసే జీవితాలు మనకు సరిగా లేవే. ఎన్నో విషయాలలో మనం తప్పిపోతున్నామే. సరి అయిన మారుమనసు రక్షణ మనకు లేదు కదా, సిగ్గుపడాలి కదా మనం అందరం, నీవు నేను. అందుకే నీ గురించి ఏడువు, నా గురించి నేను ఏడవాలి. ఎందుకంటే ఇన్ని రోజులైనా సిగ్గు లేకుండా ఇంకా రహస్యంగా ఎన్నో విషయాలలో తప్పిపోతున్నాను నేను, సరి అయిన మారు మనసు లేదు నా జీవితానికని బాధపడాలి, ఏడవాలి. నీవు మారు మనసు పొందటం కోసమే, నిన్ను మార్చడం కోసమే యేసయ్య వచ్చాడండి ఈ లోకానికి. నువ్వు ఆయన ఏదో చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, నువ్వు ఏడుస్తున్నావు. అసలు ఆయన ఏడవమన్నది నీ కోసం. నీవు మారు మనసు పొందాలని, నీవు రక్షణ పొందాలని, నీవు నరకాన్ని తప్పించుకోవాలని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నీ కోసం ఆయన దిగి వస్తే నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఆయన శ్రమపడ్డాడని, ఆయన హింసపడ్డాడని, ఆయన బాధలు పడ్డాడని. అవును, ఆయన శ్రమపడి, బాధలు పడి, హింసపడి, చిత్రవధలు పడి చనిపోయిన ఎవరి కోసం? నువ్వు మారాలని కదా, నేను మారాలని కదా. మరి మనం మారలేదే. మారామని చెప్పుకుంటున్నామే మనం. మన జీవితాలు అంత పర్ఫెక్ట్గా లేవే, సంపూర్ణ సిద్ధిలోనికి సరిగా రాలేదే మనం. ఎన్నో విషయాల్లో ఇంకా మన జీవితాలు అలాగే ఉంటే ఇంకా దేవుడేమో సంతోషిస్తాడండి. అందుకు మనం ఏడవాలి. నువ్వేమో మందిరానికి వస్తావు, మీ ఆయనేమో దేవుని వాక్యం ప్రకటిస్తాడు, దైవజనులుగా మీరుంటారు. మీ పిల్లలు చూస్తేనేమో సినిమా శిఖాలకి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా మారిపోయి పబ్బుల్లో, క్లబ్బుల్లో తిరుగుతూ ఉన్నారు. ఘోరమైనటువంటి వ్యభిచారాలు, ఘోరమైనటువంటి అపవిత్రమైన మాటలు, మద్యపానానికి బానిసలై విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ గురించి ఏడవండి. మీ గురించి, మీ పిల్లల కోసం ఏడవండి. మీరు చనిపోతే మీ పరిస్థితి ఏంటి? వేర్ డూ యూ గో ఆఫ్టర్ యువర్ డెత్? కాబట్టి మీ గురించి మీరు ఏడవండి. మీ పిల్లలు, అయ్యో నా బిడ్డలు ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నా, నా బిడ్డ మారలేదే, నా బిడ్డ మారు మనసు పొందలేదే, నా భర్త మారలేదే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోతే? వాళ్ళ గురించి ఏడవండి. వాళ్ళ గురించి ఏడవమని యేసు ప్రభువు వారు సిలువ మోస్తున్నప్పుడే చెప్పాడు. శ్రమలు రాబోతున్నాయి. వస్తున్న శ్రమలకు మనం తట్టుకోగలుగుతామా? ఆ శ్రమల్లో బైబిల్ వదిలేసి పారిపోతామా? రక్షణ వదిలేసి పారిపోతామా? లేకపోతే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఆ బియ్యానికో, గోధుమ పిండికో, కూరగాయలకు ఆశపడి దేవుణ్ణి అమ్మేసుకుంటామా? కాబట్టి అందుకోసం మనం ఏడవాలి. ఏడవటం తప్పు కాదు, కానీ ఆయన కోసం ఏడవద్దు. నీ కోసం, నీ పిల్లల కోసం, వాళ్ళ మారు మనసు కోసం, వాళ్ళు మార్పు చెందే జీవితాల కోసం ఏడవాలి. యేసు ప్రభువారు మరి పాత నిబంధన గ్రంథంలో భక్తుల ద్వారా ఒక మాట వ్రాయించాడు. చూద్దాం ఒకసారి మనం. కీర్తన గ్రంథం 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 22వ వచనం చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. ఏది నిషేధించిన రాయి అంటే? యేసు ప్రభువారు ఇక్కడ రాయి. వాళ్ళు తిరస్కరించారు, నిషేధించారు, ఆయన్ని సిలువ వేసి చంపారు. మూలకు అదే, చివరికి అదే మూలరాయి అయింది, తలరాయి అయింది. అలా గొప్పవాడయ్యాడు. ఆయన్నే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి మరణాన్నే జయించాడు. ఆయన విశ్వంలోనే, విశ్వ చరిత్రలోనే శకపురుషుడుగా మిగిలాడు. ఆయన ఏ రాయి అయితే పనికిరాదని మీరు తృణీకరించారో అదే మూలరాయి అయిపోయింది. అది అలా ఆయన మూలరాయిగా, తలరాయిగా మార్చింది ఎవరో తెలుసా? ఇది ఎవరి వలన కలిగిన కార్యమో తెలుసా? ఇది దేవుని వలన కలిగిన
కార్యం. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి తెలుసా? పనికి రాడని తోసేసిన రాయి, తిరస్కరించిన రాయి, చంపేసిన రాయి అందరికీ దిక్కయింది, ఇప్పుడు రక్షణకు దిక్కయింది. ఇప్పుడు ఆ రాయి లేకపోతే నీకు నిత్య జీవం లేదు, ఇక నీ జీవితానికి ఒక మలుపు రాయిగా మారిపోయింది. నీకు పాతాళం వెళ్ళే రూట్ నుంచి, నరకం వెళ్ళే రూట్ నుంచి తప్పించి రాయి ఇప్పుడు అదే అయింది. ఆ రాయి లేకపోతే నీకు అసలు నిత్య జీవమే లేదు. మూలకుత ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. ఆయన బలి యజ్ఞంగా మారిన దినమంట యెహోవా ఏర్పాటు చేసిన దినమంట. ఆ దినమందు మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలి. ఏడిస్తే ఎట్లాగా? ఆయన చనిపోతే నీకు రక్షణ లేదండి, నాకు రక్షణ లేదు, ఆయన చావవలసి ఉన్నది, ఆయన చావటానికే వచ్చాడు. హీ కేమ్ టు డై ఫర్ అవర్ సిన్స్. ఆయన చావు మనకు ఎంతో సంతోషకరం. అందుకే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. మరి ఆయన చచ్చిపోయింది మంచి రోజు కాకపోతే బ్యాడ్ ఫ్రైడే అని ఉండాలి కదా. కానీ ఏమని చెప్తున్నారు? గుడ్ ఫ్రైడే. మానవ జాతికి రక్షణ. ఆయన చనిపోవటం మానవ జాతికి రక్షణ. ఆయన తిరిగి లేవటం మానవ జాతికి పునరుద్ధానం ఉంది అని నిరూపితమైంది. ఆయన మన కోసం చావటానికి వచ్చి మంచి కార్యం. ఆ కార్యాన మనం సంతోషించి ఆనందించాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసుప్రభు వారు కూడా అదే చెప్పారు. నా కోసం ఏడవలసిన అవసరం లేదు, నా విషయంలో ఆనందించు, ఎందుకంటే నీకు ఒక మెడిసిన్ దొరికింది. నేను దేనికోసం అయితే 33 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతున్నానో అది ఈరోజు నెరవేరబడబోతుంది. అది నేను సర్వ మానవాళి పాప కోసం చనిపోబోతున్నాను. మీకు రక్షణ, నీవు నీ బిడ్డలందరూ రక్షింపబడతారు. మంచి అవకాశం వచ్చింది. ఇంత గొప్ప యజ్ఞం నేను చేసినా మీరు తప్పిపోయి మళ్ళా అగ్నిగుండానికి వెళ్ళిపోతారేమో. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. నేను వచ్చింది మీకోసం, మీరు మారటానికి, మిమ్మల్ని బ్రతికించడానికి, మిమ్మల్ని నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చా. ఇంత గొప్ప కార్యం చేస్తే, ఇంత కార్యం జరిగించిన తర్వాత కూడా మీరు తప్పిపోతారేమో, నీ బిడ్డలు తప్పిపోతారేమో, వాళ్ళ కోసం ఏడవండి అని యేసుప్రభు వారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అందుకే ఇందాక మనం చదివిన లూకా సువార్తలోనే 23వ అధ్యాయంలో అక్కడ ఈ మాట కూడా యేసుప్రభు వారు చెప్పాడు. లూకా సువార్త చూడండి 23వ అధ్యాయంలో ఇక్కడ కాదులే ఆ విషయం చెప్పింది. ఇక ఎక్కడ చెప్పాడంటే అది మనం కావాలంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఆయన. దయచేసి మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మొదటి నుంచి యేసుప్రభు వారు ఒక ద్రాక్ష తోట గురించి చెప్తూ దాని కాపులకు గుర్తుకిచ్చి మొదట కొంతమందిని పంపించాడు. అలా పంపిస్తూ చివరికి తన కుమారుని యేసుప్రభు వారిని ఈ లోకానికి ఆ యజమాని పంపించాడంట. పంపించిన తర్వాత 10వ వచనం చూస్తే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. 9వ వచనం కూడా చూద్దాం. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని లేఖనం మీరు చదవలేదా అంటున్నాడు యేసుప్రభు వారు. అంటే ఇది తన గురించి రాబడినటువంటి మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే, యేసు బోధల్లోని సారాంశం ఏంటంటే, యేసు ప్రభువారు పడినటువంటి బాధలను తలంచుకొని మనం ఏడవటం వల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభువారు కోరుకుంటున్నది ఏంటి? బైబిల్ సారాంశం ఏంటంటే, మనం మార్పు పొందాలని, మనం రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, సత్య సాక్షులంగా బ్రతకాలని, పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం బ్రతకాలని, మనలో నుంచి మన గుణగణాల ద్వారా, మన గుణలక్షణాల ద్వారా, మన చర్యల ద్వారా మనం దేవుని బిడ్డలని, ఆయనకు మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ అది నీలో లేదేమో, నీ పిల్లల్లో లేదేమో, ఆ విషయంలో ఏడవండి, మారు మనసు పొందండి అని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని యేసుప్రభువుని గురించి తలంచుకొని ఏడవటం వల్ల మన జీవితంలో మనకేం ఉపయోగం ఉండదు. ఒకసారి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు, నికోదేము. ఆయనతో యేసుప్రభు వారు ఒక మాట ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ చూడండి మొదటి వచనం నుంచి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను.
అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడంట. నికోదేమునే అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు, మంచి జ్ఞాని అనమాట. అతను మంచి పండితుడు. పగలొస్తే అదేంటి నువ్వు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళావు, ఇంత పండితుడు అయి ఉండని అనుకుంటారేమో అని అనుకున్నాడేమో. ఒకవేళ రాత్రిపూట వచ్చాడంట. వచ్చి ఏమనంటాడు చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏమంటున్నాడు యేసుప్రభుని పట్టుకొని, నువ్వు దేవుడి నుంచి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాం, మాకు తెలిసిపోయింది మాకు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. ఒక వ్యక్తి ఇన్ని కార్యాలు చేయాలంటే అతనికి దేవుడు తోడై ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి తప్ప, దేవుడు తోడు లేకపోతే ఒక మానవుడు, సామాన్యమైన మానవుడు నీ చేస్తున్న ఇన్ని కార్యాలు చేయగలడా? చేయలేడు. అంటే దేవుని తోడు నీకు ఉన్నది. నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవు. ఫస్ట్ పాయింట్, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇన్ని కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావని ఆయన గురించి డబ్బా కొడుతున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు. అంటే ఫైనల్గా ఏం చెప్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పైనుంచి వచ్చినవాడివి, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఆయన్ని పొగుడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదేంటి, ఈయన ఏదో సబ్జెక్ట్ మాట్లాడుతుంటే యేసు ప్రభు వేరే సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు. నన్ను పొగట్టం ఆపేసేసి నువ్వు కొత్తగా జన్మించు, నీకు నాలెడ్జ్ ఉంది, ధర్మశాస్త్రం నాలెడ్జ్ ఉంది, సరిపోదు. ధర్మశాస్త్రం నాలెడ్జ్ నిన్ను మార్చదాలదు. నువ్వు కొత్తగా యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవునికి రాజ్యానికి స్వతంత్రుడు కాడు. నువ్వు కొత్తగా జన్మించాడు. అవునా, కొత్తగా వానికి అర్థం కాలే ఆ మాట కూడా. తర్వాత మనం చదువుకుంటే ఇంటికి వెళ్ళి విషయాలన్నీ ఉంటాయి. కొత్తగా జన్మించడం అంటే ఏంటి, ఎట్లా జన్మిస్తాడు, తల్లి గర్భం నుంచి మళ్ళీ ఇంకోసారి జన్మించాలా, ఇట్లాంటి విషయాలన్నీ అడుగుతాడు. అప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జీవించాలి అని చెప్తాడు యేసుప్రభు. నీటి మూలంగా అంటే మన పాత జీవితం బాప్తిస్మం ద్వారాగా పాతి పెట్టబడాలి. ఆ నీరు వాక్యానికి కూడా సదృశం కాబట్టి వాక్యము ద్వారా మన జీవితాలు మారాలి, వాక్యం మూలంగా పుట్టాలి. ఇంకోటి ఆత్మ ద్వారాగా అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా. ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిస్మం తీసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. అప్పుడు దాకా వాళ్ళు ఎవరిలో పరిశుద్ధాత్ముడు, నికోదేములో కూడా పరిశుద్ధాత్మ లేడు, ఎందుకంటే అది అనుగ్రహించబడలేదు. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో వారికి అనుగ్రహించబడలేదు. ఇప్పుడైతే నీటి బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వరం మనకు అనుగ్రహించబడుతుంది. ఆత్మదేవుడు మనలోనికి వచ్చేస్తాడు. నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు పుట్టాలి. అంటే ఇది ఆత్మదేవుడు నీలో చేసే కార్యం, ఒక అద్భుతం. ఆత్మదేవుడు నీలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చాలి, నీ ఆత్మకు అంటినటువంటి రోగం నుంచి నీకు విడిపించాలి. అందుకే యేసు ప్రభువు ఇంకా కిందకి వెళ్తూ శరీరం మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అంటాడు. నువ్వు శరీరం మూలంగా ఇంకోసారి పుట్టావు, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మ మూలంగా నువ్వు పుట్టాలి. అంటే ఆత్మ నిన్ను పరిశుద్ధపరచాలి. ఆత్మ సంబంధంగా నువ్వు ఒకసారి పుట్టాలి. అంటే నీ ఆత్మ విషయంలో నువ్వు మరొక జన్మను పొందుకోవాలి. ఎందుకంటే ఈ శరీరానికి అంటే నా మాలిన్యంతో పాటు ఆత్మ కూడా అపవిత్రం అయిపోయింది. ఆత్మ విషయంలో నువ్వు చచ్చిపోయిన వాడవు. అది మరల బ్రతికింపబడి మరల నూతన జన్మ పొందాలి. అట్లా ఎట్లా సాధ్యమైంది అని చెప్పిన దానికి యేసుప్రభు వారు ఒక మంచి చక్కని మాట చెప్పాడు. ఏమనంటే, ఇగో 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి పోతుందో నీకు తెలియదు, కానీ శబ్దం వినిపిస్తుంది. ఆత్మ మూలంగా పుట్టినోడు కూడా అక్కడే అలాగే. వాడు ఎట్లా పుట్టాడో నీకు తెలియదు, వాడు రేపొద్దున ఎట్లా నిత్య జీవాన్ని పొందుకుంటాడో నీకు తెలియదు. కాబట్టి ఆత్మ మూలంగా పుట్టినోడు కూడా ఒక గాలి వలె ఉన్నాడు. అది ఎటు నుంచి వస్తే ఎటు నుంచి పోతే తెలియదు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటంటే మనకు కనిపిస్తుందా అంటే అది ఆత్మలో జరిగే కార్యం, పరిశుద్ధాత్మ కార్యం. అది నీకు కనబడదు, గాలి వలె. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నూతనంగా జన్మించాలి, నీవు మారు మనసు పొందాలి, నీవు పరిశుద్ధుడవు కావాలి. అప్పుడే నీకు నిత్యరాజ్యం దొరుకుతుంది. అది జరగాలంటే నేను యజ్ఞం కావాలి, నా యజ్ఞం అందు నువ్వు విశ్వాసం ఉంచాలి, నా రక్తం ద్వారా నీ జీవితాన్ని ఉతుక్కోవాలి, మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నీ గురించి నువ్వు ఏడవటం ఇబ్బంది కాదు, తప్పు కాదు. నీ గురించి నువ్వు ఆహర్నిశలు ఏడు, నీ పిల్లల కోసం భారంగా ప్రార్థన చేసి ఏడు.
దేవుడు కోరుకున్నది అది. ఆయన కోసం ఏడవేసి మన బ్రతుకులు మారకుండా, మన బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతున్నా మనం అవేం పట్టించుకోకుండా నువ్వు యేసయ్య కోసం ఏడిస్తే ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి? నీ జీవితం మారాలని ఆయన వస్తే, నీ కోసం ఆయన వస్తే, ఇప్పుడు ఉదాహరణకి అమెరికా నుంచి ఒక వ్యక్తి 20 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఫంక్షన్కి మనం తీసుకెళ్ళాలని ఎంత దూరం మన పల్లెటూరుకు వచ్చాడనుకో, ఆయన వచ్చినందుకు మనం బోర్న ఏడుస్తూ, వాము ఇంత దూరం నుంచి నా కోసం శ్రమ తీసుకుని వచ్చావా, 20 లక్షలు ఖర్చు పెట్టి వచ్చావా, నీ బాగా అసలు నా మీద ఎంత ప్రేమ అని బాగా ఏడుస్తున్నావు, వెళ్ళట్లేదనుకో, ఏం ప్రయోజనం ఆయన వచ్చి? ఇప్పుడు నువ్వు ఏడటం అవి ఏం చేయాలి? ఆయన వెంట వెళ్ళాలి. నేను రాను బాబు, కానీ నువ్వు నా కోసం ఇంత ప్రేమ గురించి వచ్చినందుకు ఏడుస్తానంటే ఆయన సంతోషిస్తాడా? ఇంత కష్టపడి, ఇంత రిస్క్ తీసుకుని, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత సమయం వృధా చేసి నీ కోసం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలని కదా, అప్పుడు ఆయనకి సంతోషం కదా. నువ్వు వెళ్ళటం మానేసి ఆయన నా కోసం ఇంత చేసావా అని ఏడిస్తే ఏం ప్రయోజనం ఇది? మనం అనుకుంటాం, అదేంటి నేను బాగానే ఉన్నాను కదా, నాలో ఏం పొరపాట్లు ఉన్నాయి అనుకుంటాం. చాలా పొరపాట్లు ఉన్నాయి, మనలో చాలా తప్పులు ఉంటాయి, ఎన్నో లోపాలు ఉంటాయి. అవన్నీ మనం గ్రహించాలి. ఒక్క విషయం, ఒక్క రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మొత్తం 7 సంఘాలకి మరి పత్రికలు రాశాడు. 7 సంఘాలకి పత్రికలు రాస్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంది కదా. మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎఫెసుకు రాశాడు. ఎఫెసు సంఘానికి దిద్దుబాటు లేఖలు అన్నమాట, సంఘాలను సరిచేసే లేఖలు. ఎఫెసు సంఘానికి రాస్తూ, అసలు ఎఫెసు సంఘం చాలా బాగుంది తెలుసా, ఎఫెసు సంఘంలో ఏ తప్పు లేదు. చూడండి, కాకపోతే నేను చదువుతాను. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఏంటంటే చెప్తున్నాడు చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆ సంఘం క్రియలు బాగున్నాయి, కష్టపడుతుంది, సహిస్తూ ఉంది, నేను ఎరుగుదును, నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. దుష్టులను సహించలేదంట ఆ సంఘం. బోధలో కూడా, వాక్యంలో కూడా చాలా లోతైన మర్మాలు తెలుసుకున్నారు. ఎందుకంటే అపోస్తులు ఎవరు ఎవరి దొంగ బోధో, ఏదో సరైన బోధో తెలుసుకొని పరీక్షించి, ఇగో వీళ్ళది దొంగ బోధ అని చెప్పిన అంత మేధావులంట ఆ సంఘం. అంత బాగుంది ఆ సంఘం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎంతో శ్రమలు అనుభవించిందంట ఆ సంఘం. సహనం కలిగిందంట, నా నామం నిమిత్తం భారం భరించి అలసిపోలేదంట. ఇన్ని మార్కులు యేసుప్రభు వారే ఆ సంఘానికి వేస్తున్నాడు. మరి ఇంకేం తప్పు ఉంది? ఇన్ని మంచి మార్కులు వేస్తే, ఇన్ని మార్కులు దేవుడు ఇస్తూ ఉంటే, ఇన్ని ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటే ఇంకేం తప్పు ఉంది? ఆయన ఏం చెప్తున్నాడు చూడండి దాని కింద, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితి ఏంటో తెలుసా? ప్రేమ. మొదటి ప్రేమ లేదంట, అది అంటే తప్పు. ఆ సంఘం మీద యేసుప్రభువు వారు మోపింది. ఆ సంఘంలో ఏం తప్పులు లేవు. మనం కూడా అనుకుంటాం, నేను చాలా బాగానే మంచిగా ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా, నీతికి బ్రతుకుతున్నా, పాపం జోలికి వెళ్ళట్లేదు, అపవిత్రమైన మాటలు మాట్లాడట్లేదు, చాలా పవిత్రంగా నన్ను నేను కాపాడుకుంటున్నా అని ఒకవేళ నువ్వు నేను అనుకోవచ్చు. అప్పుడు యేసుప్రభు వారు కూడా ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో నీతో ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది, కానీ మొదటి ప్రేమ కోల్పోయావు. స్టార్టింగ్లో కొత్తగా నువ్వు నమ్మినప్పుడు నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి మందిరానికి వెళ్ళావో, ఎంత గొప్పగా, ఎంత హృదయపూర్వకంగా నీ సహోదరులను ప్రేమించావో, నా మీద ఎంత భక్తి, ఎంత ప్రేమ ఉండేదో, ఎట్లా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకునేదానివో, ఎంత ఎక్కువగా నన్ను ప్రేమించావో ఆ ప్రేమ ఇప్పుడు లేదంటున్నాడు ఆయన. ప్రేమ తగ్గిందంటే అదే నేరం. కాబట్టి మన విషయంలో కూడా అలా ఉంటుంది కదా. మరి నీకుందా మొదటి ప్రేమ? చూడండి, ఆలోచించుకోండి. మనం కూడా కొత్తగా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యని స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రేమిస్తారు. బయటికి వెళ్ళిన ప్రతిసారి బూందీ అని ఏదో స్వీట్స్ అని తీసుకొస్తారు, పూలని అన్ని కొనుక్కొస్తారు, ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ రాను రాను ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మ్యారేజ్ జరిగిన తర్వాత ఆ మొదటి అంత ప్రేమ ఉంటుందా? తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన విషయాల్లో అలా ప్రేమ ఒకవేళ తగ్గిపోవచ్చు, కానీ దైవ సంబంధమైన విషయాల్లో యేసయ్యకి మనకుండే ప్రేమ మాత్రం రోజు రోజుకు పెరగాలి తప్ప తగ్గిపోకూడదు. ఇదే లోక ప్రేమకు యేసయ్య ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం.
మనం స్టార్టింగ్లో ఉన్నంత పౌరుషంగా అంత మంట, ఆత్మ సంబంధమైనటువంటి మంట కలిగి మనం ఉన్నామా? ఆ ప్రార్థనా జీవితం, అంత ప్రేమ, అంత సహనము ఇవన్నీ ఉన్నాయా? ఆలోచించుకోండి. అది లేదంటే ఆ విషయంలో కూడా మనం మారుమనసు పొందవలసింది. ఆ విషయంలో కూడా మనం ఏడవలసిందే. అయ్యా, మొదటి ప్రేమ నేను పోగొట్టుకున్నాను, మరలా అటువంటి ప్రేమ నాకు దయచేయమని అందుకోసం ఏడవాలి మనం. దేవుడు కోరుకునేది ఇదండి. దేవుని హృదయ వాంఛ ఇది. ఆయన వచ్చింది మన కోసం. మనం మారితే ఆయనకు సంతోషం అండి. మన బ్రతుకులు మారితే ఆయనకు సంతోషం. మనం ఆయనకు దగ్గరైతే ఆయనకు సంతోషం. మన గురించి మనం ఏడుస్తుంది, అయ్యో నేను మారట్లేదే, నా బిడ్డలు మారట్లేదని ఏడుస్తూ బాధపడుతూ ఉపవాసం చేస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అంతేగాని మనం మారకుండా, మన జీవితాలు మారకుండా, మన బ్రతుకులు మారకుండా యేసయ్య కోసం ఏడవటం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సారాంశం. మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.